అందరికీ నమస్కారం. వైసీపీ కార్యకర్తలకు, శ్రేణులకు, నాయకులకు శుభవార్త. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ మీడియా ద్వారా కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కూడా చక్కర్లు కొడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. 4 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర కూడా చేపట్టనున్నట్టు తెలుస్తా ఉంది. జనవరి 26వ తేదీన ఈ బస్సు యాత్రను మరి వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి కూడా దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఏ రూట్లో గుండా వెళ్ళాలి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా మరి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అనంతపురం వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మనకి మెయిన్ గా కూడా నెల్లూరు తగలాలి. నెల్లూరు ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుపొందడం జరిగింది. కొన్ని జిల్లాలు అసలు ఖాతాలు కూడా తెలియనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో వాటిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా జనవరి 26న ఈ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కూడా 60 నియోజకవర్గాల్లో తొలి విడతగా ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఆయా ఆ రూట్ కు సంబంధించి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే నెల్లూరు నుంచి కూడా మనకి కందుకూరు కాన్స్టిట్యున్సీలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత కందుకూరు, కొండేపి, ఒంగోలు దాని మీదుగా కూడా మనకి మద్దిపాడు, అద్దంకి కాన్స్టిట్యున్సీలను అటువైపుగా కూడా బస్సు యాత్ర ఉండనున్నట్లు ఇది ప్రాథమికంగా కూడా కొంత సమాచారం మాత్రమే మనకు తెలుస్తా ఉంది. తుది రూట్ మ్యాప్ కూడా దీనికి సంబంధించి ఆయా జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి, సమన్వయకర్తలతోటి, జిల్లా అధ్యక్షులు కూడా కూర్చొని ఏ నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వెళ్తే బాగుంటది ఆయా కాన్స్టిట్యున్సీలు. ఎందుకంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా గతంలో కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ పరిస్థితి మనం చూసాం. సో ఎక్కడ కూడా కాన్ఫిడెన్షియల్ కాన్స్టిట్యున్సీస్ కందుకూరు కాన్స్టిట్యున్సీ, కొండేపి కాన్స్టిట్యున్సీ, అద్దంకి కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో గనక జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర బస్సు యాత్ర గనక తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కు కొంత బలం చేకూరుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా కొంత మళ్ళీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. పీపుల్స్ మళ్ళీ రీబూస్ట్ అవుతారు. గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర ద్వారా కూడా ప్రజల్లోకి ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విపత్కర పరిస్థితులు, ఈ సంక్షేమ పథకాల అమలు తీరు సక్రంగా లేదని వైసీపీ మొదటి నుంచి కూడా దానికి సంబంధించి ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 1,00,00,000 సంతకాల సేకరణ కూడా మేబీ ఆ టయానికి కూడా పూర్తవుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులందరూ కూడా 1,00,00,000 సంతకాల సేకరణ గ్రామాల్లో ఉవ్వెత్తును తీసుకెళ్తున్నటువంటి సందర్భం. మరి కొన్ని రోజుల్లో ఆ 1,00,00,000 సంతకాల సేకరణ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ క్యాడర్ కొంత సక్సెస్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఆ సక్సెస్ ను ఒడిసి పట్టాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల వద్ద ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి మరి కూటమి ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ఇవన్నీ బేరీజ్ వేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసంగాలు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఆ రూట్ మ్యాప్ ను కూడా ఎవరికి వారు తమ తమ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు సంబంధించి కూడా మరి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే చురుగ్గా దానిపై కూడా చర్యలు తీసుకున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే జనవరి 26వ తేదీన ప్రకాశం జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఒక 4 నెలలు తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 60-70 కాన్స్టిట్యున్సీల్లో మళ్ళీ 3 విడతలు కంటే మనకి 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కాబట్టి 2-3 విడతలుగా కూడా మరి ఈ బస్సు యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి ఆయా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా మరి చూసేందుకు ఎగబడేటువంటి ఆ ఎమోషనల్ కనెక్టివిటీస్ ను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మరి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అనంతపురం దగ్గర నుంచి కూడా ఈ బస్సు యాత్ర ప్రారంభించేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అటువైపు చూసినట్లయితే మరి పార్టీ కార్యాలయాల మీద దాడి, వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఎక్కడైతే వైసీపీని పాతాళానికి తొక్కాలను
కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందో ఆయా కాన్స్టిట్యున్సీల నుంచి కూడా బస్సు యాత్ర చేపట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలించి అక్కడ ఉన్నటువంటి ఈ రూట్ మ్యాప్ కి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాలను వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అదేవిధంగా మాజీ మంత్రులతో కూడా అక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చించి ఇప్పటికే ఈ బస్సు యాత్రని మరి ఇటువైపు నుంచి ప్రారంభించాలా లేకపోతే శ్రీకాకుళం నుంచి ప్రారంభించాలా అనేది కూడా కొంత సందిగ్ధలో ఉంది. అది ఏజెన్సీ ప్రాంతం, ఇప్పటికే అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, అదేవిధంగా ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి కొంత ఆ పార్టీకి సంబంధించి కొన్ని విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మనకి అనంతపురం వైపు నుంచి కనుక వస్తే మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ జిల్లాలను కలుపుకుంటా గుంటూరు ఇట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కూడా 3 రోజులు 4 రోజులు ఉండేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే బస్ చేసి మరి ఆ కాన్స్టిట్యున్సీలో నిద్ర చేసి అక్కడ ఉన్నటువంటి కేడర్ తోటి మమేకమై మాట్లాడే విధంగా కూడా ఈ బస్సు యాత్ర చేపట్టినట్లు తెలుస్తా ఉంది. సో వైసీపీ నాయకులకైతే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు మరి ఒక బృహత్ కార్యక్రమే ఈ బస్సు యాత్ర. సో కొత్త సంవత్సరం వైసీపీ న్యూ ఇయర్ అనేది వైసీపీ నాయకులకు ముందే వచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది. సో ఈ ఎఫెక్ట్ కూడా రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి పీపుల్స్ ను కూడా ప్రజల్లో కూడా అట్రాక్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్త పథంతో కొత్త ఆలోచనతో వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.